ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్లా చూసాడంటే చంపేస్తాడు. నేను వెళ్తాను. ఎందుకలా భయపడి చేస్తావు? నీకేం తెలుసు నా పరిస్థితి? నువ్వు ఇలా ఉంటే ఎలా నిన్ను నమ్మి పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లల్ని కనేది? అయ్యో, నువ్వు పెళ్లికి తర్వాత కదా మాట్లాడుతున్నావు. నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. సరే, మరి ఎప్పుడు మాట్లాడుకోవాలి? అదంతా నాకు తెలీదు. నేను వెళ్తాను. అందరూ పడుకున్నాక మాట్లాడదావా? ఎక్కడ? అందరూ పడుకున్నాక సిగ్నల్ ఇస్తాను. మేడ మీద గడ్డివా దగ్గర కలుద్దాం. నేను నీకు నచ్చాను కదా, మనం చూడడానికి వస్తావా రావా? పువ్వి లూసు, నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే. అమ్మమ్మా అమ్మా. ఏంటి మావయ్య అమ్మమ్మని పిలుస్తున్నావు? అమ్మమ్మని ఎవరు పిలిచాడరా అల్లుడు? అసెంబ్లీలో రాజకీయ నాయకులు గొడవ పడ్డట్టు నా కడుపులో ఒకటే గడబెడరా బాబు, గడబెడరా. అందుకే అడ్డమైన గడ్డి తినకూడదని. అల్లుడు, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? అలా తోటలోకి వెళ్ళి గాలివాటంగా కూర్చున్నావు అనుకో, సలసల సలసల చల్లగా నా పని అయిపోతుంది అల్లుడు. కొంచెం వస్తావా? నాకు రాలేదు. నాకు వస్తోంది అల్లుడు. నీకొస్తే నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చు కదా. నేను ఒక్కడిని వెళ్ళాలా? నాకు భయంగా ఉంది అల్లుడు. నువ్వు కొంచెం కంపెనీ ఇవ్వచ్చు కదా. నాకు రాలేదు మావయ్య, నేను రాను. నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను ఎన్ని సార్లు తీసుకెళ్ళాను రా. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయ్యాగా ఈ మామను ఒక్కసారి తీసుకెళ్ళొచ్చు కదరా. అమ్మా, అది తెలియని వయసు, ఇది తెలిసిన వయసు. ఒక్కలో వయసు. ఈ మామను తోటకు తీసుకెళ్ళరా. రే, ఏంట్రా గాజుల శబ్దం వినబడుతుంది? అందుకే రాత్రులు వద్దనేది. అవన్నీ తిరుగుతున్నాయి చూసావా? తిరుగుతున్నాయా? ఏం తిరుగుతున్నాయిరా? అదే మావయ్య, ఏవో మోహిని పిశాచాలంటారే, అవే తిరుగుతున్నాయి. మోహిని పిశాచాలా? అవెందుకురా ఇక్కడ తిరుగుతున్నాయి? అవి వాటి లవర్స్ కోసం తిరుగుతున్నాయి. వాటికి లవర్స్ కూడా ఉంటాయా? అవును మావయ్య, ఇలాంటి సమయంలో నీలాంటి వాళ్ళు వాళ్ళని క్రాస్ చేశారనుకో, ఇలా కొట్టి చంపుతాయి. కొట్టి చంపుతాయా? ఏంట్రా మళ్ళీ వినిపిస్తుంది? వినిపిస్తుంది కదా. అవునరా. ఇప్పుడు తోటలోకి నేను రానరా స్వామి. మూసుకొని పడుకో. అమ్మో, మూసుకొని పడుకుంటారా? మూసుకొని కాదు, మర్చుకొని కూడా పడుకుంటా. గజ్జల శబ్దం కూడా వినపడుతుందిరా. రే, ఎక్కడికి వెళ్ళారా? నేను నీకోసం సుబ్బారావుని పంపించానే. నన్ను ఎవరూ పిలవలేదు. రే, అన్నిటికీ కుండి సాగులు చెప్పు. సరే, పైన బాలోని రెడీ అవుతున్నారు. ఇంకా సేపట్లో బయలుదేరతారు. నువ్వు 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఆయనతో పాటు బయలుదేరు. పొద్దున్నే కొట్టు తరవాలి. ఏంట్రా దేవిరి మొహం వేసుకుని పిత్తరు చూపులు చూస్తున్నా? రేపు ఉదయం సరుకు వస్తుందని తెలుసుగా. ఏంటి, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను, తాతారావు ఇక్కడే ఉన్నాడు. సరుకు రాగానే దించి లోపల పెట్టి కనకయ్య కప్పచెప్పి ఆ తర్వాత నువ్వు వచ్చే. సరేనా? ఏం చేస్తున్నారు? అరే, అన్నయ్య వచ్చేసాడు. ఎవరా పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు? పక్కింటి పిల్లలు, నా ఫ్రెండ్స్. ఎలాగన్నయ్య కరెక్ట్ గా అందరూ శ్మశానానికి వెళ్ళిన తర్వాత వచ్చావు? నేను అందరూ వెళ్ళడం దగ్గరుండి చూసే వస్తున్నాను. దగ్గరుండా దూరంగా దాక్కున్నా? దూరంగా దాక్కునే. అలా చెప్పు. హిట్లర్ కొడుకి అంత ధైర్యం ఎక్కడుందిలే. అవును, ఈవిడ పెద్ద ఝాన్సీ రాణి. ఏంటమ్మమ్మా, నీ మనోరాలు నన్ను కయ్యానికి కాలు దూతోంది. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఎప్పుడు నిర్మలమ్మలా జోక్ చేస్తూ ఉండేదానివి, ఇప్పుడు ఏమైంది? రే ఊరుకోరా, అమ్మమ్మ తాతయ్యని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. అరే ఏంటమ్మమ్మా నువ్వు? తాతయ్యకి ఏం తక్కువ? ఆయనకి ఏ లోటు లేకుండా సాగనంపారుగా. చూడు, చావిలులా ఉందా ఇది? పెళ్లిలా సంతోషంగా ఉందిగా. రే నూరు మోయ్, అదే సమస్య. నువ్వు ఒకటి. పెద్దవాళ్ళైతే ఎప్పుడూ సమస్యలే. అదిగో ఆ చిన్నపిల్లల్ని చూడండి, ఎలాంటి సమస్యలు లేకుండా జాలీగా ఆడుకుంటున్నారు కదా. చిన్న వయసులో మనం కూడా జాలీగానే ఉన్నాం. ఏం చేయగలం? వయసు పెరిగే కొద్దీ దిగులు భయం మనతో పాటే వస్తున్నాయి. కొన్ని విషయాలకు భయపడేగా తీరాలి. ఇప్పుడు కూడా మనం పిల్లలుగా మారిపోవచ్చు. అదేమన్నా మ్యాజికా? మ్యాజిక్ ఏం కాదు, పిల్లలతో కలిసి మనం కూడా దాకడ ముద్రాడదాం.
అలాగా నేను రెడీ. నేను రెడీ. ఆపండి, బుద్ధుందా మీకు? చావింట్లో ఏంటి ఆటలు? తాటి చెట్టు అంత ఉన్నారు, దాగుడు మూతలు అంట దాగుడు మూతలు. నేను లేకుండా ఆడేది అది ఆటట్రా? మర్యాదగా నన్ను చేసుకోండి, లేదంటే మీ ఆట పాడు చేస్తా. అమ్మమ్మ మీరు రండి అమ్మా. అమ్మమ్మ ఓకే జూట్. పిల్లి బాత్రూంలో దాక్కుంటా, 2 పనులు అయిపోతాయి. 2 3 4 5 6 7 8 9 10 11 ఏంట్రా ఇది? దాగుడు మూతలు ఆ? దాగుడు మూతలు ఆడుతున్నామా? ఎరా పెళ్లి చేసే 10 మందిని కంటాం, దాగుడు మూతలాడే వయసు ఇదే. అది సంగతి. వీళ్ళని కూడా ఆటలో కలుపుకున్నావా? మిమ్మల్ని ఏం ప్రయోజనం? ఎరా శవాన్ని కాల్చిన చోట ఇంకా నిప్పు కూడా ఆరలేదు, అప్పుడే మీకు ఆటలా? రేపు పెళ్ళింట్లో శోకాలు పెడతారా? రేపు నేను చచ్చినా ఇంతే కదా. ఎరా ఆడతారు కదరా? బా భలే బావరా, మా అక్క తాళి కట్టించుకొని తంటలు పడుతుంది, నేను తాళి కట్టించుకోకుండానే తంటలు పడుతున్నా. మా అక్క నీకు ఇచ్చిన పాపానికి కుక్కలాగా బతకాల్సి వస్తుంది. వదిన, నాకు ముందు కొంచెం రసం పోయి. కృష్ణ వచ్చి అన్నం తిను. వద్దమ్మా నేను తర్వాత తింటాను. అల్లుడు రా కూర్చో, గోరుముద్దలు వద్దు పెడతా. మావయ్య నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. ఎక్కడికి వెళ్తున్నావు తర్వాత అల్లుడు? రా, తింటాను. కూర్చో. పిట్ట పిట్ట పాల పిట్ట పుచ్చి వచ్చి పట్టుకుంటా, తట్ట తట్ట పూల తట్ట అంటకుండా ముట్టుకుంటా. సట్ట సట్ట బుగ్గ సొట్ట కుట్టుమట్టు చూసుకుంటా, తొట్ట తొట్ట తేనె తొట్ట తొట్టి తొట్టి తప్పుకుంటా. కృష్ణ కిస్ కావాలని అడిగేవగా, పెట్టుకో. అందరూ ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా? నాకెప్పుడు ధైర్యమే, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టుకో. అయ్యో మావయ్య, ఏదో ఒక రోజు ఒంటరిగా దొరుకుతావుగా, అప్పుడు చూసుకుంటాను. కిస్సే కదా అడిగావు. ఎంత పని చేసావే.
ఏదవనాయల్లారా వాళ్ళని ఏ లాభం మన బంగారు మంచి అయితే కదా దీన్ని నరికి పోగులు పెట్టాలి ఇవాళ అయ్యో అయ్యో బావా బావా వదులు బావా వదులు బావా చచ్చిపోతాను బావా అయ్యో వదులు బావా ఆల్రెడీ ఇంట్లో ఒకరు చచ్చారు మళ్ళీ ఇంకోటి చంపుతారా ఏం బావా వదులు బావా వదులుమంటుంటే పోనీ పోనీ నీకేం కాలేదు కదా సరే కన్న పాపానికి నేను క్షమించి వదిలేస్తాను. నువ్వు నా కొడుగ్గా నాతో రావాలంటే ఈ ఇంటి సంబంధమే ఉండకూడదు, ఈ ఇంటి ఆలోచన కూడా నీకు రాకూడదు. ఒట్టువే ఒట్టువే. ఆయన్ని క్షమిస్తానని చెప్పారు, ఒట్టేసి చెప్పరా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఒట్టేసి చెప్పరా? వదిలేస్తానని చెప్పు నాన్న, ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పురా, నీ కాళ్ళు కొట్టుకుంటాను. అమ్మా 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 కార్ తీసుకురారా. అలాగే ఏంటి కాదు ఊరుకో బావా ఎంత ఇంటి కొడుకు? దేవుడా ఏం జరగబోతుందో ఏంటో. డ్రైవరు డిక్కి తీయవయ్యా, సామాన్లు తీయాలి. జనని నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఎంత పని చేసావే? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇప్పటికే అక్కడ జరిగిన దానికి ఇక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంటే నువ్వు వచ్చి ఇక్కడికి. అయ్యో నిన్ను కొట్టి నన్ను కొట్టి చంపినా పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళను. కృష్ణ లేకుండా నేను బతకలేను, బలవంతంగా పంపిస్తే చచ్చిపోతాను. అందుకే అన్నయ్యలు ఇక్కడికి పంపించారు. ఈ విషయం డ్రైవర్ కూడా తెలుసు. అయ్యో! చిన్నదా, నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఇది అక్కడే ఉండి ఆలోచించాల్సిన పని కదా, ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని. నిన్ను నీ కాళ్ళు పట్టుకున్నా చిన్న, ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు. నిన్ను నమ్ముకునే వచ్చాను, నువ్వే మా ఇద్దరిని అయ్యో, కలపాలి. ఎంత పెద్ద తప్పు పని చేసావే. రామా ఓ పని చెయ్యి, నా వెనకాల దాక్కుండా డ్రైవర్ సామాన్లు తీయవా. రా